అందరికీ నమస్కారం. ఆనియన్ దోస తయారు చేసే విధానం ముందుగా బియ్యం మినపగుండ్లు నానబెట్టుకోవాలి 4, 5 గంటలు. తర్వాత మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకున్న తర్వాత చిన్న బౌల్‌లో వేసుకొని అందులో రుచి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అందులో వేసుకోవాలి. నేనైతే చిన్న 2 ఉల్లిగడ్డలు కట్ చేసి అందులో వేసుకుంటున్నాను. పిండి పలచగా కలుపుకోవాలి మంచిగా దోసలు మంచిగా రావడాని కోసం. మన ఛానల్ చూసేవాళ్ళు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పెనం వేడెక్కాక అందులో దోస పిండి వేసుకొని గుండ్రంగా వేసుకొని తిప్పుకోవాలి. మరీ గుండ్రంగా వచ్చినా పర్లేదు. మనకిష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. గుండ్రంగా రావడానికి ఏమన్నా మన స్పెషలిస్టా ఏమన్నా? చేయంగా వస్తది. ఇలా మీకు ఎన్ని కావాల్సినన్ని అన్ని దోసలు వేసుకోవాలి. మన ఛానల్‌ని చూసేవారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు. దోస మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి బ్రౌన్‌గా. ఆనియన్ దోస అన్నారు కదండీ! అందులో ఆనియన్స్ ఇవ్వండి అనుకోవచ్చు. అదే కదండీ! ఆనియన్ దోస. కావాలంటే మీరు పెద్దగా కట్ చేసుకొని ఏసుకోవచ్చును. ఇదే అండి ఆనియన్ దోస తయారు చేసే విధానం. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో.